పెట్రోల్ కార్ యావరేజ్గా 15-16 కూడా రాదు, 12 లేదా 13 వస్తుంది. అంతలా ట్రాఫిక్ ఉంటే ఏ కారు మైలేజ్ రాదు కదా. మీలో చాలామంది ఈ బిజినెస్లోకి రాకపోయిన ముందు ఈ బిజినెస్లో ఉన్న ప్రాఫిట్లే ఆలోచిస్తున్నారు, ఇందులో ఉన్న లాసెస్ అయితే ఆలోచించట్లేదు. అది మీ మైనస్ భయ్యా. ఇప్పుడైతే నేను జూబ్లీహిల్స్ క్రాస్ అయితే అయిపోయాను. ఇప్పటి వరకు హెవీ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. సో ఎవరైతే పెట్రోల్ కార్స్ తీసుకొస్తారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో పెట్రోల్ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ కార్ కొనే ముందు చాలా ఆలోచించండి. ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ క్యాబ్ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరు కూడా సిఎన్జి కార్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం పెట్రోల్ కార్ ని ఎఫోర్డ్ చేయగలమా లేదా? కార్ ప్రతి ఒక్కరు కొనేస్తారు, బట్ ఆ కార్ లో వచ్చే ప్రాఫిట్స్, సో వీటిని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేనైతే 500 పెట్రోల్ కొట్టించాను కదా, అప్పుడే ఒక పాయింట్ అయితే డ్రాప్ అయిపోయింది. ఇంకా స్టిల్ మనం 14 కిలోమీటర్ మాత్రమే ట్రావెల్ చేసాం.